చెల్లపల్లి పోలీస్ స్టేషన్లో పేలుడు ఘటనపై స్పందించిన హోంమంత్రి అనిత ఎస్పీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కృష్ణా జిల్లాలోని చెల్లపల్లి పోలీస్ స్టేషన్లో జరిగిన బాణాసంచా పేలుడు ఘటనపై రాష్ట్ర హోంమంత్రి అనిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన దురదృష్టకరమని పేర్కొంటూ వెంటనే స్పందించిన మంత్రి జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఎస్ఐ దుర్గాంజనేయులు, కోర్టు కానిస్టేబుల్ అబ్దుల్లా సహా ఇతర సిబ్బందికి తక్షణమే మెరుగైన వైద్య చికిత్స అందించాలని మంత్రి ఆదేశించారు. తీవ్రంగా గాయపడిన వారిని విజయవాడలోని ఆసుపత్రికి తరలించి ప్రత్యేక వైద్యం అందించాలని అధికారులను సూచించారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన సమగ్ర నివేదికను సేకరించాలని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆమె ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ స్టేషన్లో మాకు ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అవ్వడం జరిగింది. 10వ నెలలో మేము కండక్ట్ చేసిన స్పెషల్ డ్రైవ్ ఏదైతే అనాథరైజ్డ్గా బాణాసంచా స్టోరేజ్ యూనిట్స్ ఎవరు నడుపుకుంటున్నారో, ఎవరెవరి దగ్గర అయితే అనాథరైజ్డ్గా బాణాసంచా నిల్వ చేసి ఉంచారో వాళ్ళని అందరినీ కూడా చెక్ చేసి వాళ్ళ దగ్గర అనాథరైజ్డ్గా స్టోర్ చేసిన బాణాసంచాని సీజ్ చేయడం జరిగింది. ఆ స్పెషల్ డ్రైవ్లో సీజ్ చేసిందంతా కూడా స్టేషన్లో పెట్టకుండా బయట స్టోరేజ్ ఉంచారు సేఫ్గా. అయితే కోర్టులో దానికి సంబంధిత ప్రొసీజర్ ప్రకారం పేపర్స్ ఫైల్ చేసి దాని నుండి కోర్టు వారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈరోజు ఈ బాణాసంచాన్ని డిస్పోజ్ చేయడానికి బయటకు తీసిన క్రమంలో ఈ అన్ఫార్చునేట్గా ఈ బ్లాస్ట్ అనేది జరగడం జరిగింది. ఇది ఆ బాణాసంచా లోపల ఉన్న కొన్ని రకాల మందులు ఇంటర్నల్గా రియాక్ట్ అయ్యి ఈ విధంగా బ్లాస్ట్కి కారణమయ్యాయి అని చెప్పి మాకు ప్రాథమికంగా తెలుస్తుంది. ఈ బ్లాస్ట్లో మా వాళ్ళు దాదాపు 6 వరకు ఇంజురీస్ అవ్వడం జరిగింది. వీళ్ళ 3కి తీవ్రమైన గాయాలు, 3కి సాధారణ గాయాలు అయ్యాయి. సాధారణ గాయాలు అయిన వారందరూ కూడా చెల్లపల్లి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. తీవ్రమైన గాయాలు అయిన వారందరికీ ఇక్కడ ప్రాథమిక చికిత్స చేసి మేము విజయవాడకి తరలించడం జరిగింది. వీరందరికీ కూడా సరైన వైద్యం అందుతుంది. ప్రభుత్వం నుండి సీనియర్ ఆఫీసర్స్, అదేవిధంగా మా హోమ్ మినిస్టర్ గారు అందరూ కూడా, సీఎంఓ నుండి కూడా దీని గురించి అడిగారు. వాళ్ళందరూ కూడా ఈ ఇష్యూని మానిటర్ చేస్తూ బెటర్ ట్రీట్మెంట్ కోసం అక్కడ హాస్పిటల్ వీళ్ళకి కూడా మేము కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇది మేమంతా కలిసి ప్రస్తుత ఫోకస్ వాళ్ళకి బెటర్ ట్రీట్మెంట్ మీద ఫోకస్ చేస్తాం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.